Hi, hello. I'm Dr. Varija Udayaraju. Good evening to all. Last video lo koncham videos madina gap ostundi because of my health is not well, koncham inka throat pain velaledu. సో ఈరోజు వీడియోలో మనం టూరిజంలో అవకాశాలను చెప్పుకున్నాం కదా. సో అసలు టూరిజంలో అవకాశాలు ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ప్రతిదీ నేను ఎప్పుడూ మీకు ఈ అన్ని వీడియోలలో కూడా రివీల్ చేసేది ఏంటంటే, ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అనేది, టూరిజం అంటే ఏదో 4 రకాల టూరిజం చెప్పామా వెళ్ళామా అని కాదండి. అక్కడ టూరిజం అంటేనే హిస్టరీ, ఆర్కియాలజీ, మెయిన్గా మన దగ్గర ఉన్నదంతా ఆర్కియాలజికల్ బేస్డ్ టూరిజం అన్నమాట. సో దానివల్ల ఈ ఆర్కియాలజికల్ బేస్డ్ టూరిజం కాబట్టి మనకి ఆర్కిటెక్చర్, టెంపుల్స్, రిలీజియస్ పర్పస్లో ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి ఆర్కిటెక్చర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టు అస్. ఆర్కిటెక్చర్ స్టైల్స్, ఆర్కిటెక్చర్, హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మనకి థరోలీ మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. దట్టు సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు లాంగ్వేజ్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. సో ఇవి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ జాబ్ అవసరం లేకుండా మనం టూరిజంలో అత్యున్నత స్థాయిలో ఉండగలమని నేను చాలా చెప్పగలను ఘంటాపథంగా. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రొఫెసర్స్ అవకాశాలు వచ్చినా సరే వాళ్ళు వెళ్లకుండా గైడ్ చేసుకుంటూ ఎన్నోసార్లు పేపర్లలో ఎక్కడెక్కడ ఫారిన్ టూరిస్టులకు చేస్తూ ఉంటారు. ఐ నో వెరీ వెల్ టు ఆల్ దిస్. సో నేను కూడా స్వయంగా టూరిజంలో చేశాను కాబట్టి, నేను మ్యూజియంస్లో చేశాను, టూరిజంలో చేశాను, అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లలో. నేను ఒకవైపు పిహెచ్డి చేస్తూనే నాకు జేఆర్ఎఫ్ ఫెలోషిప్ ఉన్నా కూడా నన్ను పిలిచి ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకున్నారు. అది ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఆ అనుభవంతో నేను చెప్పగలను అనమాట. సో ఫస్ట్ ఏంటంటే, టూరిజంలో మనకి గైడ్, బేసిక్గా అందరికి వచ్చేది ఏంటంటే గైడ్ అనగానే చాలా చులకన భావం ఉంటుంది. కానీ గైడ్ అనేది చాలా చాలా కష్టసాధ్యమైన పని. నిజంగా చెప్పాలంటే ఇవాళ ప్రొఫెసర్స్ అనుకున్న వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్స్, వీళ్ళంతా తెర వెనకాల పనిచేస్తారంటే మేము క్లాస్ రూమ్స్లలో చెప్తాం ఓకే, బట్ గైడ్ అనేవాడు 10 మందిలోకి వచ్చి బయటకు వచ్చి చెప్పాలి. ఎక్కడ తప్పు దొరికినా కూడా అతని ఇమేజ్ అనేది పడిపోతుంది, అతనికి చాలా ఇంపాక్ట్ పడిపోతుంది అది అతని కెరీర్ మీద. సో ఏ విజిటర్కి కూడా అతను కసురుకోకుండా మొహం మీద చిరునవ్వుతో ఇలాగా లోపల ఎంత ఇదిగా అంటే, మేము సాలార్జంగ్ మ్యూజియంలో నేను గైడ్గా నిజాం జ్యువెలరీ వెరీ హాట్ టైంలో వర్క్ చేశాను. సో అప్పుడు చూశాను అనమాట. అంటే నాట్ ఓన్లీ మేము వివిఐపీస్కి గైడ్ లెక్చరర్గా వర్క్ చేశాము. సో అప్పుడు వచ్చే జనాలందరూ మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్స్. నేను రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి కూడా చేశాను, మన్మోహన్ సింగ్ వైఫ్ గారికి కూడా చేశాను నేను. సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే, నాట్ ఓన్లీ అంటే మంచి మంచి విదేశాంగ కార్యదర్శులు, వీళ్ళు అంబాసిడర్స్, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ చేశాను అనమాట. సో అక్కడ మనకు ఒకటి ఏంటంటే, ఒక గైడ్గా రాణించాలంటే సబ్జెక్ట్ ఒక్కటే సరిపోదండి. సబ్జెక్టుతో పాటుగా మొహం మీద ఎప్పుడు చెరగని చిరునవ్వు, అలాగే ప్రశాంతత, మొహం మీద ఏది అడిగినా టక్కున సమాధానం చెప్పగల, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చెప్పగల కెపాసిటీ ఉండాలి. చక్కటి నీట్ డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి. చూడగానే ఓహో బాగా ఉన్నారు, మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను, ఒక కాన్ఫిడెంట్ మన అపియరెన్స్ చూస్తేనే వాళ్ళకి తెలిసిపోవాలన్నమాట. సో అది నన్ను చాలా ప్రిఫర్ చేసేవాళ్ళు. అది నేను గొప్ప చెప్పుకోవడం అని కాదు, మేము ముగ్గురం ఉండేవాళ్ళము, బట్ నన్ను బాగా ప్రిఫర్ చేసేవాళ్ళు. అలాగే నేను చాలా మందికి నా కాంటాక్ట్స్ ఏర్పడినవి మినిస్టర్తో, ఐఏఎస్ ఆఫీసర్లతో. నాకు చాలామంది నన్ను మెచ్చుకున్నది, నాకు ఆ తర్వాత అవకాశాలు వచ్చినాయి. తర్వాత నేను చాలామందికి తెలిసింది కూడా సాలార్జంగ్ మ్యూజియంలో గైడ్గా వర్క్ చేయడం మూలాన్నే. అది నేను గర్వంగా ఘంటాపథంగా చెప్పగలను. అక్కడ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళకి నేను చేసినప్పుడు మౌత్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఈ అమ్మాయి అయితే బాగా చెప్తుంది. అయితే అక్కడ నాట్ ఓన్లీ నిజాం జ్యువెలరీ, మిగతా సాలార్జంగ్ మ్యూజియం అంతా కూడా చూస్తామనేవాళ్ళు. కొందరికి టైం ఉంటుంది, కొందరికి టైం ఉండదు, ఇంపార్టెంట్ గ్యాలరీస్ చూపించమంటారు. కొందరు ఏం చేస్తారంటే, అంత పెద్ద పెద్ద వాళ్ళు కదా, మంచి నాలెడ్జ్ ఫెలోస్ వీళ్ళు వస్తుంటారు. సో అక్కడ మనకు వాళ్ళు ఏం క్వశ్చన్స్ అంటే, కొన్ని క్వశ్చన్స్ అన్నోన్, అంటే మనం ఊహించని క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు దానికి స్పాంటేనియస్లీ సమాధానం చెప్పాలి. కానీ అది తెలియదండి, అలా కాదండి, ఇలా కాదండి అన్నామనుకో వాళ్ళ కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే అసలే ఐఏఎస్ ఆఫీసర్లు, మినిస్టర్లు ఎలా ఉంటారండి. అందుకనే స్పాంటేనియస్లీ ఏదో ఒకటి చెప్పాలి వాళ్ళకి. అంటే ఏదో ఒకటి అంటే మళ్ళీ ఏదో ఒకటి చెప్తే వినే ఇది వాళ్ళు నార్మల్ ఇది కాదు. సో వాళ్ళు నచ్చేలాగా, మెచ్చేలాగా, మన ఆన్సర్ వాళ్ళకి నచ్చేలాగా మన పర్ఫార్మెన్స్ ఉండాలి. అంత కష్టం అన్నమాట.
సో చెరగని చీర వాళ్ళు ఎంత విసిగించినా కూడా లోపల తిట్టుకోగాక అని అనుకోగాక, కానీ బయట చిరునవ్వు మాత్రం పెదవుల మీద ఖచ్చితంగా మొహం మీద ఉండాలి. చూస్తేనే అబ్బా ఈ అమ్మాయి ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది అని అంటారు నన్ను. ఈవెన్ కాలేజ్లో కూడా మాట అంటారు, అన్ని బాధలున్నా నవ్వుతానే ఉంటుందని. ఒక రకంగా నిజంగా చెప్పాలంటే నేను టూరిజంలోకి వచ్చిన తర్వాత గైడ్గా సాలార్జంగ్ మ్యూజియంలో చేసిన తర్వాత, అంటే నేను మొదటి నుంచి ఇలాగే ఉంటాను అనుకోండి, బట్ అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నేర్చుకున్నాను, ఇంకా అనుకున్నాను అనమాట. బయటకు వెళ్తే మనం ఖచ్చితంగా ఒక అసోసియేషన్లో ఉన్నప్పుడు, ఒక సొసైటీలో మంచి సొసైటీలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా పెదాల మీద చిరునవ్వు చెరగనీయకూడదని. అక్కడ ఎంత కష్టం వచ్చింది, నేను సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ దిస్ ఇస్ ద సార్ అట్లా మెయింటైన్ చేద్దని చెప్పేదాన్ని అనమాట. సో కొంతమంది మాకు చెప్పకుండా కూడా, ప్రోటోకాల్ లేకుండా కూడా సడన్గా వచ్చి షాక్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో అలా వచ్చిన వాళ్ళు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ విలాసరావు దేశ్ముఖ్ గారు నాకు అలానే షాక్ ఇచ్చారు. సో అది చెప్పగా పెట్టకుండా మామూలు ఆర్డినరీ వాళ్ళలాగా 50 రూపీస్ పెట్టి టికెట్ కొనుక్కొని వచ్చి మాకు గైడ్ చేస్తారా అని అడిగారు. నో వీఆర్ ఫర్ ఓన్లీ వీవీఐపీస్ అని చెప్పామన్నమాట మేము దగ్గర. వాళ్ళు ఏమో కాస్త సీరియస్గా అతను విసిగిస్తూ ఉన్నాడు. టీవీ మీద దేఖానే క్యా ముజే అదేదని అంటే, మేమెందుకు చూస్తానండి అది ఏదేదో మేము తెలుగులో అనుకుంటున్నాం అనమాట. సో అతను పదే అడిగేటప్పటికి డౌట్ వచ్చేసింది. అప్పుడు నేను మర్యాదగా అడిగాను. అడిగితే అతన్ని పక్కన చూసేసి రాజపత్రం చూపించాడు, విలాసరావు దేశ్ముఖ్ గారు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అని చెప్పి. అప్పటికప్పుడు మళ్ళీ మా ఏవో గారికి, డైరెక్టర్ గారికి అందరికి ఫోన్ చేసి ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ప్రెస్ని పిలిపించి ఇవన్నీ ఉంటాయి. అలా కూడా టెస్ట్ చేస్తుంటారు అనమాట. వీళ్ళు అసలు ఏం చేస్తారు అంటే సరిగ్గా సమాధానం ఇస్తారా లేదా అని చెప్పేసి అలా చేస్తుంటారనమాట. అంటే గైడ్ జాబ్ అనేది ఎంత క్రిటిక్గా ఉంటుంది అనేది, ఎంత అంటే కత్తి మీద సాములాగా ఉంటుంది అనేది మీకు చెప్తున్నాను. గైడ్ అనగానే చాలామంది చాలా ఈజీగా తీసిపడిస్తారు. నా ఫ్రెండ్, నా జూనియర్ అరవపల్లి శ్రీను అని ఉన్నారు. అతను నేషనల్ మన IITTM గ్వాలియర్ వాళ్ళు నెల్లూరులో పెట్టినప్పుడు అతన్ని ప్రొఫెసర్గా పిలిస్తే అతను IITTMలోనే గైడ్ ట్రైనింగ్ కోర్స్ చేశాడు, 1 year కోర్సు. సో పిలిస్తే నేను రానని చెప్పాడు. ఎందుకురా వెళ్ళలేదని నేను అడిగితే, ఎందుకమ్మా ప్రొఫెసర్లో వెళ్ళి అనవసరంగా రాజకీయాలలో ఇరుక్కోవడం నాకు అవసరమా చెప్పు, మీరంటే ప్రొఫెసర్లు కావాలని అనుకున్న వాళ్ళు, నేను కావాలని నేను ఎప్పుడు అనుకోలేదు, నాకు ఇదే హ్యాపీగా ఉంది, హ్యాపీగా నాకు ఇష్టం ఉన్నప్పుడు చేసుకుంటాను, ఫారినర్స్తో రకరకాల హ్యాపీగా అన్నీ అనుభవిస్తున్నాను, హోటల్స్కి వెళ్తాను, అన్నీ వాళ్ళే పెట్టుకుంటారు, ఎంత చక్కగా ఉంది, నాకు హ్యాపీగా ఉంది నా లైఫ్, నేను ఎందుకమ్మా అందులో ఇరుక్కోవాలి రాజకీయాలలో అని అన్నాడు. అంటే అంత మాకందరికన్నా ఎక్కువ వాడు సంపాదించాడు. ఐ ప్రౌడ్ ఇట్. వాడి గురించి పేపర్లలో ఎన్నోసార్లు వచ్చేసింది అనమాట. సో అంటే నా నా జూనియర్, వెరీ జూనియర్ అండ్ మై ఫ్రెండ్ అండ్ మా వరంగల్ డిస్ట్రిక్ట్ ఆల్సో. సో ఇట్లా గైడ్ అంటే నాట్ ఓన్లీ అదేదో పెద్ద తేలిగ్గా తీసిపడేసేది కాదండి. గైడ్ అంటే ఒక గౌరవప్రదమైన వృత్తి. దానికి కూడా గైడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వేరే స్పెషల్ అంటే ఒక ఫారిన్ లాంగ్వేజ్ రావాలి. అలాగే వాళ్ళకి కూడా గవర్నమెంట్ గైడ్ గుర్తింపు ఇస్తుంది అనమాట. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి ఇప్పుడు అయితే అలాంటి ఛాన్సెస్ లేదనమాట. కంపల్సరీ రిజిస్టర్డ్ అయి ఉండాలన్నమాట. గవర్నమెంట్ లిస్ట్లో రిజిస్టర్డ్ అయ్యి, గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్డ్ అయ్యి, ఏపీ టూరిజం అంటే ఏపీ టూరిజం కానీ, తెలంగాణ టూరిజం, ఏ స్టేట్ టూరిజం కానీ, లేదంటే నేషనల్ టూరిజం లెవెల్లో అయితే ఇంకా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇండియా టూరిజం నుంచి. సో ఇలాగా గైడ్ ట్రైనింగ్ అనేది చాలా చాలా కత్తి మీద సాము లాంటిది. కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోగలిగితే మా శ్రీను లాగా, మేము వాడిని అరవపల్లి శ్రీను అనేది మర్చిపోయి గైడ్ శ్రీను అనే పిలుస్తామన్నమాట. యాక్చువల్గా పేరు అరవపల్లి శ్రీనివాస్, బట్ నేను శ్రీను అంటాను. మా అబ్బాయిలందరినీ కూడా నేను కొంచెం చాలా స్వతంత్రంగా పిలుస్తూ ఉంటాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. సో వాడిని గైడ్ శ్రీను అని అంటుంటాం మేము. వాడు సెక్రటేరియట్లో చిన్న జాబ్ చేసేసి నైట్ కాల్స్, ఫారిన్ కాల్స్, టూరిజంలో తీసుకునే కాల్స్ చేసి అలా వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకొని వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు హైదరాబాద్ వస్తామంటే నేను గైడ్ అలా మెల్లమెల్లగా వాడు అలా డెవలప్ చేసుకున్నాడు అనమాట. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ గైడ్ ట్రైనింగ్, గైడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. అప్పటికంటే వాడు ఉన్నప్పటికంటే ఫీల్డ్లో ఇప్పుడు చాలా చాలా గవర్నమెంట్లో పొజిషన్స్ వచ్చాయి. అలాగే చాలా టూరిజం కూడా విస్తరించింది. కాబట్టి మీరు సొంతంగా ఈ అవకాశం ఉపయోగించుకొని మీరు సొంతంగా ఫ్రీలాన్సర్గా వర్క్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ గడపచ్చు. దానికి తోడు డబ్బు కూడా చాలా సంపాదించవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళీ రేపు నేను టూరిజం గురించి ఇలా చెప్తూనే ఉంటాను.